హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ బొబ్బట్లను చూపించబోతున్నాను. బొబ్బట్లను భక్షాలు అని కూడా అంటారు. బొబ్బట్లను చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లోనికి 3/4 కప్పు శనగపప్పును తీసుకొని వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగి వాటర్ పోసుకొని మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టండి. బొబ్బట్లు చేయడానికి కొందరు చాలా ప్రాసెస్ అనుకుంటారు. ఓసారి ఇలా ట్రై చేయండి. 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత పప్పును ఒక కుక్కర్లోనికి వేసుకోవాలి. 3/4 కప్పు శనగపప్పుకి నేను 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 నుండి 4 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు పప్పును ఒక స్ట్రైనర్లో వడగట్టుకోండి. ఇందులో నుండి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ను పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఎక్స్ట్రా వాటర్తో రసం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు లైట్గా చల్లారేలోపు మరో పక్కన ఒక బౌల్లోనికి 1 కప్పు మైదా పిండిని తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకొని 2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం లూజుగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోనికి 4-5 యాలకులను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి అందులోనే ఉడికించిన శనగపప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి 1 కప్పు బెల్లంను వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకొని బెల్లం పూర్తిగా కరిగాక ఇందులోనే మనం మిక్సీ పట్టిన పప్పును వేసుకొని పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోండి. ఇలా 3 నుండి 4 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు చిక్కబడ్డాక ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారాక పూర్ణం గట్టిపడుతుంది. ఇప్పుడు మీకు నచ్చినంత సైజుల్లో ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి. మిగతావన్నీ కూడా అలానే ఉండలుగా చుట్టుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్కన పిండిని తీసుకొని పూర్ణం ఎంత సైజులో చేసుకున్నామో పిండి ముద్దలు కూడా అంతే సైజులో చేసుకోవాలి. పిండి ఎండిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇలాంటి ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని కొంచెం నెయ్యిని రుద్దుకొని పిండిని కొంచెం ఇలా నేను చూపించిన విధంగా ఒత్తుకొని పూర్ణం పెట్టి పైన కవర్ చేసి ఇలా నేను చూపించిన విధంగా కవర్ చేయండి. పైన ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా సమానంగా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతికి నెయ్యిని పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా సమానంగా ఒత్తుకున్నాక కవర్ నుండి తీయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్పై పెనం పెట్టి పెనం పైన బొబ్బట్టును వేసుకోండి. బొబ్బట్టు సైడు అంచులకు నెయ్యిని వేసుకుని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోండి. బొబ్బట్లను కాల్చుకునేటప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. మిగతా బొబ్బట్లను కూడా అలానే చేసుకొని పెనంపై వేసుకుని 2 వైపులా తిప్పుతూ నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. బొబ్బట్లను ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.